కార్తీక పౌర్ణమి సందర్భంగా మన గుంటూరులో కొత్తపేట శివాలయం గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అది భక్తులతో ఎంతగానో రద్దీగా ఉంటుంది. అలాంటి పండగ సందర్భంలో మీరు చూస్తే భక్తులతో కిటకిటలాడుతుంది. అలాగే మన పేరుగాంచినటువంటి ఉమామహేశ్వర స్వామిగా పేరుగాంచినటువంటి మన శివుణ్ణి ఇవాళ రోజు మనం కళ్ళారా చూడవచ్చు. అలాగే వాళ్ళ పండగ రోజు ఏ విధంగా అయితే ఇక్కడ భక్తులకు సంబంధించి ప్రసాదాల విషయంలో కానీ, భక్తుల యొక్క దేవుడిని దర్శించుకునే విషయంలో కానీ ఈవో గారు ఎలాగ ఇక్కడ సంఘటనలు చూసుకుంటున్నారు అనేది ఒకసారి తెలుసుకుందాం. ఈ మన శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం కొత్తపేట గుంటూరు చాలా విశిష్టమైన దేవస్థానం. కార్తీక మాసం సందర్భంగా ఈ నెల రోజులు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ రోజు ప్రత్యేకంగా కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులందరూ దీపాలు వెలిగించుకొని వారి వారి కోరికలు స్వామివారికి చెప్పుకుంటారు. స్వామివారు వారి కోరికలు తీరుస్తారని విశేషమైన నమ్మకం ఉండటం వల్ల కొత్తపేట నుంచి గుంటూరు పరిసర ప్రాంతాల నుంచి విశేషంగా భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారి కృపకి పాత్రులు అవుతున్నారు. వీరికి ఎలాంటి లోటు లేకుండా దేవస్థానం తరఫున అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి కార్తీక పౌర్ణమి సుప్రదంగా జరిగేటట్లు చర్యలు తీసుకున్నామండి. అశ్విని ఈరోజు కార్తీక పౌర్ణమి ద్వారా 365 కట్టలు వెలిగించడానికి ఇలా శివాలయం గుడికి వచ్చాము. ఇక్కడ బాగా జరిగింది. ప్రతి వారం వస్తూ ఉంటాము. ఇలాంటి మళ్ళీ జరుపుకోవాలని కోరుకుంటున్నాం. నా పేరు ఉషారాణి. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉమామహేశ్వర గుడికి వచ్చాము. ఇక్కడ 365 ఒత్తులు వెలిగించుకుంటున్నాము. ఇక్కడ బాగా ప్రశాంతంగా ఉంది. బాగా దేవుడు మంచి నమ్మకంతో వచ్చాము. ఇక్కడ బాగా జరుగుతుంది అంతా. అన్ని సౌకర్యంగానే ఉన్నాయి.